ముఖ్యంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కొన్ని సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఏమిటంటే ప్రజల్ని భయభ్రాంతులు చేసే రీతిలో ఎప్పుడో పేద సామాన్య మధ్యతరగతి కుటుంబాలు కాయ కష్టం చేసి రూపాయి కూడేసుకొని బిడ్డల చదువుల కోసం, బిడ్డల పెళ్ళిళ్ళ కోసం, లేదు అవకాశం ఉంటే భవిష్యత్తులో ఇల్లు కట్టుకోవాలని ఫ్లాట్లు కొంటే ఆ రోజు ఫ్లాట్లు వేసిన రియల్ ఎస్టేట్ ఓనర్లు ఫ్లాట్లు వేసి అమ్మేసి డబ్బులు తీసుకెళ్ళిపోయారు. ఆ రోజు రియల్ ఎస్టేట్ యజమానులు ఫ్లాట్లు వేస్తూ ఉంటే కొంతమంది అధికారులు వాళ్ళతో కుమ్మక్కయ్యారు, కొంతమంది రాజకీయ నాయకులు వాళ్ళతో కుమ్మక్కయ్యారు. అంతిమంగా ఆ రియల్ ఎస్టేట్ యజమానులతో కుమ్మక్కైన అధికారులు బాగున్నారు, వారితో కుమ్మక్కైన రాజకీయ నాయకులు బాగున్నారు, రియల్ ఎస్టేట్ యజమానులు బాగున్నారు. కానీ ఇప్పుడు ఆ రియల్ ఎస్టేట్ యజమానుల దగ్గర ఫ్లాట్లు కొన్నటువంటి సామాన్య మధ్యతరగతి కుటుంబాలు మాత్రం నానా బాధలు పడే పరిస్థితి. ఎందుకంటే ఇల్లు కట్టాలంటే అనుమతి లేదు, ఇల్లు కట్టాలంటే అనుమతి ఇవ్వం. అందుకే కమిషనర్ గారు చెప్పడం జరిగింది, వెంటనే దానికి సంబంధించి ఆలోచన చేయండి. ఎవరో చేసిన పనికి వీళ్ళు శిక్ష అనుభవించాలంటే అది సాధ్యం కాదు. ఖచ్చితంగా వారికి న్యాయం చేయాలా, వారికి పెనాల్టీ వేసి, అది కూడా రీజనబుల్ పెనాల్టీ వేసి ఇల్లు కట్టే అవకాశం కల్పించమని. ఆ పరిస్థితి ఒక పక్క ఇబ్బంది పడుతూ ఉంటే మరికొంతమంది బిడ్డల చదువుల కోసం, పెళ్ళిళ్ళ కోసం ఆ ఫ్లాట్లు అమ్మాలంటే ఆ ఫ్లాట్లు అమ్మేదానికి, రిజిస్ట్రేషన్ చేసేదానికి లేదు అని చెప్పని నుడా నుంచి ఒక లేఖ రిజిస్టర్ కార్యాలయాలకి. కానీ తమాషా ఏమిటంటే ఎక్కడ రిజిస్ట్రేషన్ లాగటంలే, రిజిస్ట్రేషన్ జరుగుతూ ఉన్నాయి. అయితే కొన్ని రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో ఆ కాగితాన్ని చూపించి, నుడా నుంచి వచ్చిన కాగితాన్ని చూపించి, ఇదో మీ ఫ్లాటు రిజిస్ట్రేషన్ చెయ్యొద్దు అని నుడా నుంచి కాగితం వచ్చింది, నుడా నుంచి మీ ఫ్లాటు రిజిస్ట్రేషన్ చెయ్యొద్దని కాగితం వచ్చినా నేను రిజిస్ట్రేషన్ చేస్తున్నా కాబట్టి మామూలుగా నాకు ఇచ్చే లంచం రూపాయి అయితే ఇప్పుడు ₹3 ఇవ్వాల, మామూలుగా ఇచ్చే లంచం రూపాయి అయితే ఇప్పుడు ₹3 ఇవ్వాలని చెప్పని కొన్ని రిజిస్టర్ ఆఫీసుల్లో అధికారులు ఆ యొక్క సామాన్య కుటుంబాలని వేధించే పరిస్థితి. మరికొంతమంది కరెంట్ అధికారులు ఆ కాగితాలు తీసుకొని, ఏది మన నుడా నుంచి వచ్చినటువంటి కాగితం తీసుకొని కరెంటు కనెక్షన్ కట్ చేయండి, ఆ కాగితం తీసుకొని కాగితం తీసుకొని ఆ ఇళ్ళకాడికి వెళ్ళి, ఇళ్లలో కాపరా ఉండేవాళ్ళ దగ్గరికి వెళ్ళి, మీ ఇంటికి కరెంటు కట్ చేయమని నుడా నుంచి కాగితం వచ్చింది, మీ ఇంటికి కరెంటు కట్ చేయకుండా ఉండాలంటే మా సంగతి ఏందని పరిస్థితి. మీడియా మిత్రులను కోరుతూ ఉన్నా, మీడియా మిత్రులారా దీన్ని దయచేసి అన్ని రాజకీయ వార్తలు చూసినట్టు చూడొద్దు. మీరందరూ కూడా ఈ సమాజంలో భాగస్వాములే, మీరందరూ కూడా సామాన్య మధ్యతరగతి కుటుంబాలే. మీ బాధలకు ఆలోచన చేయండి. నీ స్థలం నువ్వు అమ్ముకోవాలంటే నుడా నుంచి వచ్చినటువంటి కాగితాల వల్ల రిజిస్ట్రేషన్లు చేయకూడదు. ఆ ఇచ్చిన కాగితాల వల్ల ఈరోజు రూపాయికి ₹3 లంచాలు వేయాల్సిన పరిస్థితి రిజిస్టర్ ఆఫీసుల్లో రిజిస్ట్రేషన్లు ఇవ్వాలట. ఇళ్ళు కట్టుకొని ఉంటే ఇళ్లల్లో ఉండే వాళ్ళ వద్దకి కొంతమంది కరెంటు సిబ్బంది వెళ్ళి నుడా నుంచి కాగితం వచ్చింది, ఇదో కాగితం మీ ఇంటికి కరెంటు కట్ చేయమని చెప్పని, కరెంటు కట్ చేయకుండా ఉండాలంటే మా సంగతి ఏమిటి పరిస్థితిని అడుగుతున్నాను. కాబట్టి కమిషనర్ గారు స్పష్టంగా చెప్పారు, వెంటనే దీన్ని పరిష్కారం చేయాలి.